ఎంఏలో ఉన్నప్పుడు నేను సివిల్ సర్వీస్‌కి ప్రిపరేషన్ ప్రారంభించాను మేడం. ఒకటి నేను పల్లెటూరు నుంచి రావటం, నాకెవరు గైడెన్స్ అనేది ఏమీ లేకపోవటం, కొంత ఆర్థికమైన ఇబ్బందులు ఇవన్నీ ఉండేవి. బట్ లైబ్రరీలో కూర్చొని చదువుతున్నప్పుడు నా పక్కన చాలామంది వాళ్ళంతా ప్రిపేర్ అయ్యేవారు. ఆ టైంలో ఆంధ్ర యూనివర్సిటీలో అది ఒక రకమైన సివిల్ సర్వీసెస్ మూవ్‌మెంట్ టైప్‌లో ఉండేది. ఓహ్! సో చాలామంది పెద్ద పెద్ద పుస్తకాలు ఇంగ్లీష్‌లో ప్రిపేర్ అవుతుండేవాళ్ళు అప్పుడే బాగా ప్రిపేర్ అంత అవేర్‌నెస్ ఉంది యెస్ మేడం. ఓహ్! సో బాగా ప్రిపేర్ అవుతూ ఉండేవారు. నేను ఒకే ఒక గైడ్ తీసుకొని నేను బాగా ప్రిపేర్ అయ్యాను మేడం. ఆ టైంలో చదివాను బాగా. నాకే చిన్నప్పటి నుంచి ఏంటంటే సబ్జెక్ట్‌ని ఇష్టంగా చదివేవాడిని. నాకు బాగా ఇదెందుకు, ఎలాగా, ఏంటి ప్రశ్నించుకొని దానికి నాకు నేను అన్వయించుకొని చదువుకునేవాడిని. అందుకే మీకు ఎక్కడ కష్టం అనిపించలేదు. అంటే అది ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం అయినా కూడా నేను ఇంగ్లీష్లో చదివిన దాన్ని మళ్ళీ దాన్ని డిక్షనరీ చూడటం, మళ్ళీ మీనింగ్స్ రాసుకోవటం, మళ్ళీ దాన్ని నేను నా లాంగ్వేజ్లో మార్చుకోవటం, ఈ ఎక్సర్సైజ్ అంతా చేశాను మేడం. బట్ మిగతా వాళ్ళు పెద్ద పెద్ద బుక్స్, రెఫరెన్స్ బుక్లు చాలా చదివేవారు. ఎవరిది కూడా నా చుట్టుపక్కల ఉన్నది ఆంధ్ర యూనివర్సిటీ నాకు ఒక్కడిదే ప్రిలిమినరీ అయింది. ప్రిలిమ్స్ ఆ టైంలో. ఇది నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఇదేంటి, నేను ఏమీ చదవకుండా నాకు ప్రిలిమినరీ అయిపోయింది అనుకున్నాను. బట్ నాకు అనిపించింది, అది నాలో ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచింది మేడం.